ఈరోజు ఆదివారము, పరిశుద్ధమైన దినము, ప్రభువు లేచిన దినము. సిలువలో సాతానును, మరణమును, పాపమును ఓడించి తిరిగి లేచినటువంటి దినము. ఈరోజు ఆదివారము, ఆరాధన దినం. ఒక స్త్రీని మనము జ్ఞాపకం చేసుకోబోతున్నాం. ఆమె యేసు ప్రభువుని ఆరాధించడానికి ఆమె ఏమి చేసింది, ఎలాగా ప్రయాసపడిందో ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయము మొదటి వచనం నుంచి ధ్యానం చేసుకుందాం. ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేన మరియ పెందల కాడ లేచి సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉన్నటువంటి రాయిని దొర్లించి ఉండుట చూసి అని రాయబడి ఉంది. ఇక్కడ ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మగ్దలేన మరియ ఒక స్త్రీ, యేసు ప్రభువుకు పరిచర్య చేసిన స్త్రీ, యేసు ప్రభువుని ప్రేమించినటువంటి స్త్రీ, యేసు ప్రభు అంటే ఎంతో ఇష్టము కలిగినటువంటి ఆమె ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు పెందల కాడ లేచి సమాధి వద్దకు వచ్చి అని రాస్తుంది. అంటే చూడండి, పెందల కాడ లేచి దావీదు అన్నాడు కదా, కీర్తనలో 63:1 అన్నాడు కదా, దేవా నా దేవుడవు నీవే, ఏకువనే నిన్ను వెతికేదను అన్నాడు. అంటే ఏకువనే లేచి వెతకటం. ఇక్కడ మగ్దలేన మరియ కూడా పెందల కాడ లేచింది. ఇంకా చీకటిగా ఉండగానే సమాధి ఎత్తుకు రావటం మనము చూడగలుగుతున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పెందల కాడ లేవటం దావీదు ఏమన్నాడు? దేవా నా దేవుడవు నీవే, ఏకువనే నిన్ను వెతికేదను. ఇకపోతే కీర్తనలు 63వ అధ్యాయము 2వ వచనంలో నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని అన్నాడు. అంటే మగ్దలేన మరియ కూడా యేసు ప్రభువును చూడాలని ఆసక్తి కలిగి, అంటే పునరుద్ధానుడైనటువంటి యేసు ప్రభువుని వెతకటానికి, ఆయనను ఆరాధించాలని, ఆయనను పూజించాలని, ఆయన ముఖదర్శనము చేయాలని, ఆయన యొక్క పునరుద్ధానాన్ని చూడాలి అని, 3వ దినాన తిరిగి లేస్తాను అని చెప్పినటువంటి యేసు ప్రభువుని చూడాలని ఆశ చేత ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడే పెందల కాడ లేచి అని రాస్తుంది. ఏమిటంట ఆమెకున్నటువంటి ఆశ? ఏంటి ఆమెకున్నటువంటి ఆసక్తి అంటే యేసును చూడాలి. ఆదివారం రోజున నా దేవుణ్ణి నేను చూడాలి, పునరుద్ధానుడైన క్రీస్తుని నేను చూడాలి, ఆయన తిరిగి 3వ దినాన లేస్తాను అని చెప్పినటువంటి నా దేవుణ్ణి నేను చూడాలి అన్ని ఆశ చోటి ఆమె పెందల కాడ లేచింది. యేసు ప్రభువు చెప్పాడు, నేను పాపిష్టి మనుషుల చేతికి అప్పగించబడి తిరిగి 3వ దినాన లేస్తాను అని చెప్పినటువంటి ఆ మాట, ఆ యొక్క బోధ మగ్దలేన మరియ హృదయములో తలపోసుకుంది, జ్ఞాపకం చేసుకుంది. ఆయన పట్టుబడినప్పటి నుంచి, శ్రమలు పొందినప్పటి నుంచి, బాధలు అనుభవించినప్పటి నుంచి, ఆయనను సిలువ మీద వేసినప్పటి నుంచి, ఆయన గొల్గొతా కొండ మీద సిలువ వేసినప్పటి నుంచి కూడా ఆయన చెప్పినటువంటి మాటలు మదిలో జ్ఞాపకం చేసుకొని ఆదివారం కోసం ఎదురు చూస్తూ ఉన్నది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. 2 చేతుల పైకెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. చూడండి, ఆమె పెందల కాడ లేచి ఏమి చేసిందంట? ఇంకా చీకటిగా ఉండగానే, చూడండి, పెందల కాడి ఒకటి ఆమె చేసిన పని ఏంటంటే పెందల కాడ లేచింది. అంటే అర్థం ఏంటి? ఆమెలో స్వామర్థనము లేదు,
ఆమెలో నిర్లక్ష్యము లేదు, ఆమెలో ఎలాంటి ఆజాగరణ లేదు. ఆమె పెందల కాడ లేచిందంటే సురుగ్గా లేచింది. ఆదివారం రావడంతోనే పెందలాడు లేచింది, పనులన్నీ చక్కబెట్టుకుంది, పనులన్నీ చేసేసుకుంది. స్వామర్థనం అనేది కనపడకుండా పెందలాడ లేచింది. ఎప్పుడు లేచిందంట? ఇంకా చీకటిగా ఉండగానే. మనకు మెలకు వచ్చింది అనుకో, ఇంకెప్పుడేమి లేద్దాములే, ఇంకా చీకటి ఉందిలే, ఇంకా తెల్లారి లేదులే, ఇంకా కను చీకటిగా ఉండదులే అని చెప్పేసి మనము పండుకుంటాం. కానీ మగ్దలేని మరియా అలాగా పండుకోలేదు, అలాగా నిర్లక్ష్య వైఖరి చూపించలేదు, అలాగా అజాగరణ చేయలేదు, ఆమె నిర్లక్ష్య వైఖరి వహించలేదు. ఆమె ఎలాగై సరే పెందల కడ లేచి నా దేవుణ్ణి చూడాలని ఆశ చేత పెందలాడు లేచి ఇంకా చీకటిగా ఉండగానే అంటే ఆమెలో ఉన్నటువంటి ఉద్దేశం, ఆమెలో ఉన్నటువంటి పట్టుదల, ఆమెలో ఉన్నటువంటి ఆశ ఆమెలో పెరిగింది. ఆమె యేసు ప్రభువు చూడాలని ఆసక్తి ఉన్నది. ఇంకా చీకటిగా ఉన్నప్పుడే యేసు చెప్పిన మాటలు గుర్తుపెట్టుకొని, యేసు ప్రభు చెప్పిన మాటలు గుర్తుపెట్టుకొని ఏమని, నేను ఆదివారమున తిరిగి 3వ దినాన లేస్తాను అని చెప్పినటువంటి మాటలు గుర్తుపెట్టుకొని పునరుద్ధరుడైన యేసును చూడాలని ఆశతోటి ఆమె సమాధి యొద్దకు పరిగెత్తుకుంటూ వచ్చింది. అంతకుముందు శిష్యులు కూడా వచ్చారు, సమాధి దగ్గరికి శిష్యులు వచ్చారు. కానీ ఈ మగ్దలేనే మరియలాగా పట్టుదలతో రాలేదు, ఆసక్తితో రాలేదు. వారేదో వాడికి చొప్పున అలవాటు చొప్పున ఒకవేళ వస్తే రావచ్చు. అరే రండ్రా, యేసు ప్రభువు లేస్తానన్నాడు కదా, చూసి వద్దాము రండని సమాధి దగ్గరికి వచ్చారు. చూసి మరలా వెళ్ళిపోయారు. అందుకే అక్కడ యోహాను సువార్త 20వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే, అక్కడ యోహాను సువార్త 20వ అధ్యాయం 10వ వచనం చూస్తే, అంతరు శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిపోయిరి. యేసు ప్రభువును చూడాలని ఆదివారం వచ్చారు, కానీ యేసు ప్రభువును చూడకుండానే వెళ్ళిపోయారు. ఈరోజు చాలామంది ఆరాధనకు వస్తాము కానీ, ఆదివారం ప్రార్థనకు వస్తాము కానీ యేసయ్యను చూడకుండానే వెళతాం, ఆయన దర్శించకుండానే వెళ్ళిపోతాం, ఆయన వాక్యం వినకుండానే వెళ్ళిపోతాం, ఆయనను ధ్యానించకుండానే వెళ్ళిపోతాం. శిష్యులు కూడా సమాధి దగ్గరకు వచ్చి మరలా తిరిగి వెళ్ళిపోయారు. యేసు ప్రభు కనపడలేదే, ఆయన పునరుద్ధరుడై లేస్తానని చెప్పాడే, 3వ దినం అంటే ఆదివారమున ఆయన లేస్తాడే అన్న మాట అస్సలు జ్ఞాపకం రాలేదు శిష్యులకు. వారు వచ్చారు, వచ్చినట్టుగానే వెళ్ళిపోయారు. యేసు ప్రభువుని చూడకుండానే వెళ్ళిపోయారు, యేసు ప్రభువుని దర్శించకుండానే వెళ్ళిపోయారు, ఆయనను ఆరాధించకుండానే వెళ్ళిపోయారు, ఆయనను పూజించకుండానే వెళ్ళిపోయారు. ఏ విధముగా అయితే వచ్చారో తిరిగి అలాగనే వెళ్ళిపోయారు. మనం కూడా మందిరాలకు వచ్చినప్పుడు ఏ రీతిగా వచ్చామో అదే రీతిగా వెళ్ళిపోకూడదు. మరి ఎలాగా మగ్దలేని మరియ ఎలాగైతే ఆసక్తితో వచ్చి యేసును చూసిందో అలాగనే మనము కూడా యేసును చూడాలి. ఆదివారం ఆరాధనకు వచ్చినటువంటి మనందరం కూడా ప్రభువుని దర్శించాలి. ఆయనను ఆరాధించడానికి వచ్చిన మనము ఆయనను మోసుకొని వెళ్ళాలి, ఆయనను చూసి వెళ్ళాలి, ఆయనను దర్శించి వెళ్ళాలి. ఇది మనకున్న ఆలోచన. ఇక్కడ మగ్దలేని మరియ కూడా శిష్యులు కూడా వెళ్ళిపోయారు, చూడకుండా పోయారు. మరి యేసు ప్రభు కనపడలేదే, సమాధి ఖాళీగా ఉన్నదే, ఆయన ఎక్కడ ఉన్నాడు రండి చూద్దాము అని అనలేదు. వారు వచ్చిన రీతిగానే తిరిగి వెళ్ళిపోయారు. శిష్యులందరూ కూడా వెళ్ళిపోయారు. కానీ మరియమ్మకు ఆసక్తి ఉంది, మరియమ్మకు ఆసక్తి ఉంది. మరియకు ఏముందంటే ఆసక్తి ఉంది. ఏమని? యేసును చూడాలి,
నా దేవుని నేను చూడాలి. నన్ను బాగు చేసిన నా యేసయ్య, నా జీవితాన్ని మార్చిన నా యేసయ్య, నా బ్రతుకును బాగు చేసిన నా యేసయ్య నా కోసం శ్రమల పాలై, నా కోసం నిందించబడి, నా కోసం అమూల్యమైన, శ్రేష్టమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన, పవిత్రమైన, పరిశుద్ధమైన రక్తాన్ని కాచి నా కొరకు మరణించి తిరిగి మూడో దినాన లేస్తానని చెప్పిన నా యేసయ్యను నేను చూడాలి. అది ఆమెలో ఉన్నటువంటి పట్టుదల, అది ఆమెలో ఉన్నటువంటి ఆసక్తి, ఆమెలో ఉన్నటువంటి ఆశ. చూడండి ప్రియమైన దేవుని బిడ్డారా, ఆమె సమాధి దగ్గరికి వచ్చింది. ఆమె పరిగెత్తుకుంటూ రావటమే కాకుండా సుగంధ ద్రవ్యాలు చేత పట్టుకొని వచ్చిన. లోక సువార్త, మార్కు సువార్త, మత్తయి సువార్తలో రాయబడింది. ఏమి తీసుకొని వచ్చారంట? సుగంధ ద్రవ్యాలు. ఎందుకంట? యేసుకు రుద్దుదామని, యేసు ప్రభుకి పూజిద్దామని, ఆయనను ఆరాధించాలని సుగంధ ద్రవ్యములు చేత పట్టుకొని ఇంకా చీకటిగా ఉన్నప్పుడే పెందల కడలేసి, ఆదివారమున పెందలాడి లేసి పని బాటలు చక్కపరుచుకొని యేసయ్య దగ్గరికి వచ్చింది. ఆయనను చూడాలని ఆసక్తితో, ఆయనను చూడాలని ఆశతోటి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 20వ అధ్యాయము 18వ వచనం చూడండి పిల్లరా. యేసు ప్రభు, తర్వాత చదువుతాం. యేసు ప్రభు చూడాలని ఆశతో పరిగెత్తుకుంటూ వచ్చింది. కానీ యేసు ప్రభు వారు సమాధిలో ఉన్నాడా? లేడా? లేడు. సమాధిలో లేడు. ఖాళీ సమాధి కనపడింది. మగ్దలేనే మరియ, యేసు ప్రభు శిష్యులేమో ఖాళీ సమాధులు చూసి తిరిగి ఇంటికి వెళ్ళిపోయారు. తిరిగి ఎవరి దారినో వెళ్ళిపోయారు. భయపడి దాక్కున్నారు. భయమేసి వాళ్ళ ఇంటిలో దాగుకున్నారు. మనల్ని ఏం చేస్తారో అని. ఎప్పుడు? ఆదివారం రోజును కూడా భయపడ్డారు. కానీ మగ్దలేనే మరియ ఖాళీ సమాధిని చూసి ఏడుస్తూ ఉన్నది. ఎందుకంటే చెప్పండి, ఎందుకు ఏడుస్తుంది? యేసు ప్రభు కనిపించకపోయేసరికి, ఆయన సమాధిలో లేడు కాబట్టి. ఒకవేళ ఆయనని ఎవరైనా ఎత్తుకొని పోయారేమో. ఏమి చేశారు? నా దేవుణ్ణి ఇప్పటికే హింసించారు, ఇప్పటికే చంపారు, తిరిగి మూడో దినాన లేస్తారని చెప్పిన నా దేవుడైన యేసయ్యను ఎవరో ఎత్తుకొని పోయారు అడిగాడు. అప్పటికి కూడా, అయ్యా నా దేవుణ్ణి ఎవరైనా ఎత్తుకొని పోయారేమో చెప్పండి అయ్యా అని చెప్పి అడుగుతూ ఉంది అక్కడ ఉన్నటువంటి వారిని, సమాధి దగ్గర ఉన్నటువంటి వారిని. అన్నాడు కదా, వాళ్ళు అన్నాడు కదా, ఏమన్నా తెలుసా? సజీవుడైన వారిని మృతుల్లో ఎందుకు వెతుకుతున్నావు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి గలిలీకి వెళ్తున్నాడు అనే వార్త వినపడింది. ఎవరికి? మగ్దలేనే మరియకు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆమె యేసు ప్రభు కనపడకపోయేసరికి ఎంత ఏడ్చిందో, కన్నీళ్లు కార్చింది. అయ్యో నా యేసుని ఎవరో ఎత్తుకొని పోయారు, నా దేవుణ్ణి ఎవరో ఎత్తుకొని పోయారు, నా దేవుని నేను కన్నులారా చూడాలి, నా ఆశ తీరా నా దేవుణ్ణి చూడాలి అని కన్నీళ్లు కార్చి ఏడుస్తూ ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె ఏడ్పును యేసయ్య చూశాడు. చప్పట్లు కొడదాం, సరి గట్టిగా గట్టిగా చప్పట్లు కొడదాం. ఆమె వేదన దేవుడు చూశాడు, ఆమె బాధ, ఆమె కన్నీళ్లు. అయ్యో నా సహోదరి నా కోసం ఎంత కన్నీళ్లు కారుస్తుంది, ఎంత ప్రార్థన చేస్తుందని యేసు ప్రభు వారు గలిలీకి పోయేవాడు కూడా ఆగాడు. యేసు ప్రభు ఆగాడు. ఎస్, ఆయన మన ప్రార్థన ఆలకించి ఆగుతాడు. ఆమె వేదన చూసిన దేవుడు ఆగలేదా? త్రోవ పక్కన కూర్చున్న గుడ్డివాడు కేక వేశాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించమని గట్టిగా కేక వేస్తే వెళ్తున్నటువంటి దేవుడు మరలా వెనుదిరిగి గుడ్డివాడి దగ్గరికి రాలేదా? గుడ్డివాడి ఆక్రందన దేవుడి విని వెనుకకు తిరిగి వచ్చాడు. అలాగనే మగ్దలేనే మరియ కూడా కన్నీరు కారుస్తూ ఏడుస్తూ ఉంటే ఆమె బాధ దేవుడు చూసి అక్కడ ఆగాడు. అప్పుడు ఆమె వెతుక్కుంటూ పోతా ఉంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అప్పుడు యేసు ప్రభు ఆమెను పిలిచాడు. ఏమని? మరియా అని పిలిచారు.
మరియా అని పిలిచాడు. పిలిస్తే ఆమెకు ఎక్కడ లేని ఆనందం, ఎంతో సంతోషించింది. కన్నులారా యేసు ప్రభువును చూసింది, ఆనంద బాష్పాలు రాల్చుకుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇదిగో ఆయనను చూసింది, ఆనందించింది. యేసు ప్రభు కనపడే వరకు ఏడ్చింది, ఆయనను చూసింది. ఆయన ఏమన్నా తెలుసా? నేను నా తండ్రి యొద్దకు వెళ్తున్నాను, ఇప్పుడు నన్ను నువ్వు ముట్టుకోవద్దు అన్నాడు. మరియా అని నోరారా దేవుణ్ణి పిలిచింది. ప్రియదేవుని బిడ్డలారా, బైబిల్లో ఉంది ఏమని? ఆశగల ప్రాణాన్ని ఏలయనగా, కీర్తనలో 107వ అధ్యాయము 7వ వచనంలో, ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచుచున్నాడు అని రాస్తుంది. ఏంటంటే ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తానని చెప్పాడు. ఇప్పుడు మరియమ్మలో ఉన్నటువంటి ఆసక్తి అంతా కూడా దేవుడు తీర్చాడు. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తాను అని. చూడండి, ఇక్కడ మనం చూస్తే యెహోషువ సువార్త 20వ అధ్యాయము 18వ వచనంలో మరియమ్మకు ఉన్నది ఏంటంటే యేసయ్యను చూడాలన్న ఆశ. ఇక్కడ చదువుకుందాం 20వ అధ్యాయము 18వ వచనం. మగ్దలేన మరియా వచ్చి, నేను ప్రభువును చూసితిని. ఏమన్నా చెప్పండమ్మా, సాక్ష్యం. నేను ప్రభువును చూశాను. ఈరోజు ఆదివారమున పునరుద్ధరుడైన క్రీస్తును నేను చూశాను, ఆయనను నేను ఆరాధించాను, నా కన్నులారా చూశాను, ఆయన నాతో మాట్లాడాడు, ఆయన నేను చూశాను అని చెప్పింది. ఆమె ఏమైతే ఆశించిందో అది ఖచ్చితంగా ఆమెకు దొరికింది. ఏలయనగా ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తానని చెప్పినట్లుగా చూడండి, ఆమె ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచాడు. నేను యేసును చూశాను అని చెప్పింది. ఏం చూశానని చెప్పండి అంట? యేసుని చూశాను, నా కన్నులతో నేను చూశాను అని చెప్పింది. ఇకపోతే కింద మార్కు సువార్త 16-19 చూస్తే, ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దెయ్యాలు వెళ్ళగొట్టిన మగ్దలేన మరియకు మొదటిగా కనపడెను. ఎవరు కనపడినమ్మ? దేవుడు. ఎవరైతే ఆశపడ్డారో వారికే కనపడతాడు. ఆశ లేని వాళ్ళకి దేవుడు కనపడడు. ఆసక్తి లేని వారికి దేవుడు అస్సలు దర్శనమివ్వడు. ఎవరైతే ఆసక్తి కలిగి నేను దేవుణ్ణి చూడాలి, ఆయన నేను ఆరాధించాలి, ఆయన నేను స్తుతించాలి, ఆయన ముఖ దర్శనము నేను చేయాలని ఆశ కలిగి ఉంటారో వారికే దేవుడు కనపడతాడు. ఇక్కడ మరియమ్మకు దేవుడు కనపడ్డాడు. మళ్ళీ చదువుకుందాం. ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దెయ్యాలు వెళ్ళగొట్టబడిన మగ్దలేని మరియకు మొదట కనపడెను. ఎంత భాగ్యం అండి! మొదటిగా మరియమ్మకు దేవుడు కనపడ్డాడు. మొదటిగా మరియమ్మ దేవుణ్ణి చూసింది, పోయింది. ఏమని చెప్పింది తెలుసా? యేసు ప్రభు శిష్యులు భయపడి ఇంటిలో దాక్కుంటే అక్కడికి వెళ్ళి అంటుంది కదా, ఇదిగో నా ప్రభువుని నేను చూసితిని అని సాక్ష్యం చెప్పింది. ఇదిగో మీరైతే వెనుదిరిగి వచ్చారు, యేసు ప్రభు చూడకుండానే మీరు వచ్చారు, యేసు ప్రభుని ఆరాధించకుండానే మీరు తిరిగి వచ్చారు. కానీ నేనైతే నా యేసును చూసితిని, నా యేసుని నేను చూశాను, నా యేసుని నేను ఆరాధించాను, నా కన్నులారా నా ప్రభువుని నేను చూశాను అన్నది. అంటే శిష్యులు నమ్మలేదు, వారికి అట్టా విశ్వాసం లేదు. కానీ 7 దెయ్యాలు వెళ్ళగొట్టబడిన మగ్దలేని మరియకు మొదటిగా కనపడ్డాడు. దేవుడు మగ్దలేని మరియ పట్ల చేసిన గొప్ప కార్యాలు. 7 దెయ్యాలు వెళ్ళగొట్టబడ్డాయి. ఆమె జీవితం మార్పు చెందింది, ఆమె బ్రతుకు మారిపోయింది, ఆమె జీవితం అంతా వెలుగుకరంగా మార్చబడింది. అందుకే యేసయ్యను మర్చిపోలేక యేసయ్యను శిలువ దాకా వెంబడించింది, మరణ పునరుద్ధానం వరకు వెంబడించింది.
సిలువను వెంబడించింది. మరణించేంత వరకు యేసు ప్రభుతో కూడా నిలబడి గెలవగలిగినది ఎవరంటే మగ్దలేనే మరియ. చివరికి పునరుద్ధానములో కూడా గెలిచింది మగ్దలేనే మరియ. ఆమె మొదటిగా చూసింది. ఒక మాట చదివి నేను ముగిస్తా. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 25వ వచన భాగం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 25వ వచన భాగం. నేనెల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్తాం గట్టిగా, హల్లెలూయా. దావీదు భక్తుడు అంటున్నాడు ఏమని? నేనెల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూసుచుంటిని. అమ్మా, ప్రభువును చూసే అనుభవం ఉన్నదా? మగ్దలేనే మరియకు దేవుని చూసే అనుభవం ఉన్నది, దేవుని ఆరాధించే అనుభవం ఉన్నది, దేవుని స్తుతించే అనుభవం ఉన్నది. పెందల కాడ లేచింది, ఇంకా చీకటిగా ఉండగానే పనులన్నీ చక్కబెట్టుకొని పరిగెత్తుకుంటా నా యేసును చూడాలన్న ఆసక్తితో మగ్దలేనే మరియ సమాధి దగ్గరికి వచ్చింది. యేసును చూసింది, సాక్ష్యము చెప్పింది, గొప్ప ఆధిక్యత పొందుకుంది. ఈరోజు మనం ఎలాగో ఉన్నాం? ఆదివారం ఆరాధనకు వస్తున్నాం. ప్రభువుని చూస్తున్నామా? ప్రభువుని ఆరాధిస్తున్నామా? ప్రభువుని ధ్యానిస్తున్నామా? ప్రభువుని మోసుకొని వెళ్తున్నామా? ఇక్కడ దావీదు అంటున్నాడు, నేను ఎల్లప్పుడూ నా కన్నుల ఎదుట నా ప్రభువును చూసుచున్నాను. ఉన్నదా చూసే అనుభవం? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి ఏముండాలంటే ఆశ ఉండాలి, ఆసక్తి ఉండాలి. యేసు ప్రభువుని చూడాలని ఆదివారం రావడంతోనే నా యేసయ్యను నేను చూడాలి, నా దేవునితో నేను మాట్లాడాలి, నా దేవుని నేను ఆరాధించాలని ఆసక్తితో పరిగెత్తుకుంటూ వస్తే ఖచ్చితంగా మగ్దలేనే మరియ చూసిన యేసుని నీవు కూడా చూస్తావు. దావీదు రాజు చూసిన యేసుని నీవు కూడా చూస్తావు. అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తల్ల వంచండి, అందరూ తల్ల వంచండి. అయ్యా, ఇదిగో నిన్ను చూసే అనుభవం నాకు కావాలి, నిన్ను ఆరాధించే అనుభవం నాకు కావాలి, నిన్ను స్తుతించే అనుభవం నాకు కావాలి. అయ్యా, మగ్దలేనే మరియ పెందల కడలేసి సమాధి వద్దకు వెళ్ళిందయ్యా, పరిగెత్తుకుంటూ పోయి ఆమె ఆశ్రమే తీర్చారు. ఆదివారం రావడంతో నా దేవుని నేను చూడాలని, నా ప్రభువుని నేను చూడాలి, నా ప్రభువుని నేను ఆరాధించాలి, నా యేసయ్యని నేను స్తుతించాలి అని ఆమె ఎంతో వేదనతోటి పెందల కడలేసి పరిగెత్తుకుంటా సమాధికి వెళ్ళి అక్కడ యేసును చూసింది, ఏడ్చింది. అయ్యో, నా ప్రభువు కనపడలేదు, నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని వెళ్ళారు, నా ప్రభువుని ఎవరో తీసుకొని వెళ్ళారని కన్నీటితో ఏడుస్తున్నది. ప్రభువును చూసింది, ప్రభువుని చూసింది. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తీర్చాడు. అమ్మ, ఈరోజు నీవు కూడా ఎలాగా ఉన్నావు? యేసును చూసే అనుభవం ఉన్నదా? ఆదివారం రావడంతోనే ఆరాధించే అనుభవం నేర్చుకున్నావా? నా ప్రభువు నేను చూడాలి. ఈరోజు ఆదివారము, ఈరోజు పునరుద్ధాన దినము, ఈరోజు ఆయనను స్తుతించే దినము, ఆయనను ఆరాధించే దినము, ఆయన ముఖ దర్శనము చేసే దినం. ఈరోజు నేను ఆయనను చూడాలి, ఆయనను చూడాలి అన్న ఆసక్తి ఉన్నదా? ప్రియమైన దేవుని బిడ్డ దావీదు అంటున్నాడు, నేను ఎల్లప్పుడూ నా ప్రభువును చూస్తున్నాను అని. అయ్యా, నేను నిన్ను చూడాలయ్యా, అయ్యా నిన్ను చూడాలి, నిన్ను ఆరాధించాలి, నిన్ను స్తుతించాలి అని అందరము దేవుని అడుగుదామా? పరిశుద్ధుడైన తండ్రి స్తోత్రాలు, ప్రేమ పూర్ణుడా నీకు వందనాలు, జీవాధిపతి నీకు స్తోత్రాలు. మగ్దలేనే మరియ నిన్ను చూసిందయ్యా, మేము చూడలేకపోతున్నాము, చూడాలనుకుంటున్నాము కానీ చూడలేకపోతున్నాము, ఆరాధించాలనుకుంటున్నాము కానీ ఆరాధించలేకపోతున్నాము, నీతో మాట్లాడాలనుకుంటున్నాం కానీ మాట్లాడలేకపోతున్నాము. అయ్యా, నీ ముఖ దర్శనము చేయాలనుకుంటున్నాము కానీ చేయలేకపోతున్నాము. నీ ముఖ దర్శనము కావాలి అయ్యా, మేము నిన్ను చూడాలి నాయనా. నీ స్తోత్రాలు, నీకు వందనాలు చెల్లిస్తున్నాం.
ఇదిగో తండ్రి మగ్దలను మరియకు ఎలాంటి ఆశ కలిగి ఉన్నదో మేము కూడా అలాగా ఆశ కలిగి నిన్ను చూసి దర్శించే భాగ్యము ధన్యత నాకు మాకు మీరు అనుగ్రహించమని చెప్పబడిన వాతావరణం నీరు కట్టు ఫలింప చేయండి. ఎంతమందికి అయితే నిన్ను చూసే అనుభవం లేదో వారందరికీ నిన్ను చూసే అనుభవమును దయచేయండి ప్రభువా. నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని యేసు నామములో ప్రార్థించి అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.